ఆయన ఏంటంటే అసెంబ్లీకి రావాలి ఆయన వేటు పడుతున్న ఒక ఆలోచనతో విధానం ఉంది కాబట్టి రావటం మొక్కుబడిగా మొహం కనిపించడం వెళ్తాం చేశారు తప్పితే ప్రజల సమస్యల మీద పోరాడాలి, మనకి ప్రజలకు ఏం కావాలని ఒక ఆలోచన లేదు ఆయన. సార్ గవర్నర్ గారు ఒక విషయం, గవర్నర్ గారు బడ్జెట్ సమావేశం మీద మాట్లాడినప్పుడు ఆ బడ్జెట్ ఏం జరుగుతుంది, ఆ సమావేశంలో ఏం జరుగుతుంది, విధానాలు ఏంది, దేనికి ఎంత కేటాయించారు అసలు ఏంటి అనేసి తెలుసుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఎవరైనా కానీ, ఏ ఎమ్మెల్యే కానీ, మంత్రి కానీ, సీఎం కానీ అందరూ బడ్జెట్ ప్రవేశించినప్పుడు తెలుసుకోవాలి. తెలుసుకోకుండా బడ్జెట్ ప్రసంగించేటప్పుడు ఎందుకు 2 సార్లు 3 సార్లు ఎందుకని ఆపించే మధ్యలో గొడవ చేస్తారు, రాత్నాంతం చేశారు. దాన్ని చేయాల్సిన పని ఏంటి అంటే వీళ్ళకి సభ విధానం కరెక్ట్గా జరగకూడదు, గొడవ జరగాలి, ఒక విధానం అల్లర్లు సృష్టించాలి, ఒక విధానంతో వచ్చారు తప్పితే ప్రజల సమస్యల మీద అయితే రాలేదు. ఏమంటే కూటమి ప్రభుత్వం మైక్ ఇవ్వలేదు, సమస్యల మీద పోరాడాలి అనే ఆలోచన ఉన్నప్పుడు నువ్వు అసలు అసెంబ్లీకి వచ్చి 11 నిమిషాలు వచ్చి కూర్చున్నావు. అదే కూర్చోవచ్చు, అసెంబ్లీ జరిగేంత వరకు కూర్చోవచ్చు కదా. మైక్ ఇవ్వండి, ఏమంటే మాకు స్పీకర్ గారికి ఏమంటే మాకు ఈ సమస్యలు ఉన్నాయి, మాకు కొంత టైం కావాలని అడగాలిగా. అడగకోకుండా మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు, మాకు స్పీకర్ టైం ఇవ్వట్లేదు అని అంటే ఎంతవరకు కరెక్ట్? అది ప్రజలందరూ గమనిస్తున్నారు కూడా. ఎందుకంటే ఇతను ఏంటంటే మైక్ ఇస్తారండి, దేని గురించి మాట్లాడతారు? ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఇప్పుడు ఆయనకి ఏంటంటే సమస్యలు ఏమీ లేవు, దేని గురించి మాట్లాడడానికి ఆయనకి ఏది రైట్స్ కూడా లేవు. ఇప్పుడు ఎక్కడున్నా కానీ కూటమి ప్రభుత్వం చాలా నెంబర్ 1గా ఉంది, ఆయన సమస్యల మీద పోరాడడానికి ఏమీ లేవు. అందుకనేసి ఆయన వచ్చి మొహం చూపించి వెళ్ళాడు, ఆయన మీద వేటు పడిద్ది, రేపు పొద్దున బై ఎలక్షన్స్ వస్తాయి, దేనికి గోల్ అంతా అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు, చూపించి గోల్ చేసి వెళ్ళాడు. కూటమి ప్రభుత్వం అయితే 100% చెప్పింది కరెక్టేనండి. ఏమన్నా గతంలో పిలిచారు, రమ్మని చెప్పేసి ఆహ్వానం మీటింగ్ జరుగుతుంది, రావాలని పిలిచినప్పుడు రావాలి, ఈసారి అనర్హ వేటు పడిద్ది అని చెప్పేసి అన్నారు. పడిద్దని చెప్పినప్పుడు ఎందుకు వచ్చావు? నీకు అసలు ప్రజల సమస్యలు పట్టినప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు? అంటే అల్లర్లు సృష్టించడానిక? ఆ అసెంబ్లీ జరగకుండా మీరు అడ్డుకోవడం కోసమా? ఇప్పుడు అసెంబ్లీ జరగాలి, సభ జరగాలి అనుకునే ఆలోచన ఉన్నప్పుడు ప్రజల సమస్యల మీద పోరాడు. లేకపోతే నువ్వు ఏదో లడ్డు కలితే నెయ్యి మీద చూస్తున్నారు, దాని మీద పోరాడు. నాకేం జరగలేదు, మా ప్రభుత్వంలో జరగలేదు మరి అని చెప్పి నిలబడి మాట్లాడు. నీకు మాట్లాడే అవకాశం లేదు, తప్పు జరిగింది, ఏమన్నా ఎక్కువసేపు ఉన్నామంటే అవన్నీ ఎత్తుతారు, మళ్ళీ గోల అయితే దేనికి అని చెప్పేసి ఆయన ముందుగా సర్దుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. ఏమండి ఆయన ప్రజల పాదయాత్ర ఆల్రెడీ చేశాడు కదండి, చేసి గెలిచాడు. ప్రజల సమస్యలు ఏం తీరుస్తున్నాను? ప్రజల సమస్యలు ఏం దోచుకుంటాం విధానం తీసుకొచ్చారు, చేసింది అది. అసలు హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా తిరుపతి లడ్డు విషయంలో కల్తీ నెయ్యి విషయం చేశారు. ఆ కల్తీ నెయ్యిలో కూడా ఏమీ లేదు, ఆకు కలవలేదు, ఎముకలు కలవలేదు అన్నారు. అందుట్లో ఏదో సింథటిక్ ఏదో ఆయిల్ టైప్ కలిసింది అన్నారు. అది కలిసి ఏమన్నా అంటే వాళ్ళు హిందూ వాళ్ళందరూ కూడా మనోభావాలు దెబ్బతీసే విధంగా చేసిన పనులన్నీ ఈ రోజున అసెంబ్లీకి వచ్చి ఏ సమస్యల మీద పోరాడతారు? ఏ సమస్య ఉందని పోరాడతారు? వాళ్ళ సమస్యలు ఉన్నాయా? వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే పోరాడాలి. ఏమన్నా మాకు ఈ నియోజకవర్గంలో పలాంత కేటాయించలేదు, ఇలా రాలేదన్నారు, లేదా పలానా వాళ్ళకి పలానా కేటాయించలేదు, వాళ్ళ మీద పోరాడాలి. వీళ్ళకి ఏమి లేవు కదా. లేకోకుండా అసెంబ్లీకి వచ్చి ఏమైనా మాకు టైం అంటే అడుగుతున్నారు. ఎంతవరకు సమంజసం? అది 100% అండి. అది ఇవాళ అసెంబ్లీలో కనుక ఆయన కూర్చుంటే మాత్రం దీని గురించి అనేది అడగటం అనేది జరిగేది. ఎందుకంటే షిఫ్ట్ వేశారు, దాని గురించి అనేది కల్తీ అయితే జరిగింది అన్నారు. వీళ్ళు ఏమన్నారు, అమ్మటి రాంబాబు గారు లడ్లు కల్తీ జరగలేదని చెప్పేసి ఆ రోజు నానా బేపచ్చం చేశారు, రచ్చ చేశారు. ఈ రోజు ఏంటి, వాళ్ళు దీని గురించి ఎత్తితే మనం ఎక్కడ తలెత్తుకోలేమో అని చెప్పేసి ముందుగానే చేసిన తప్పుకి ముందే తెలుసుకొని తలదించుకొని వెళ్ళారు. తలదించుకొని వెళ్తాం కాదు, రచ్చ చేసి అంటే గవర్నర్ గారిని కూడా ఎదురొచ్చి అక్కడ జరిగే విధానం ఏందని అసలు ఆయన చెప్పే ప్రకటన ఏంది, ఆయన అసలు బడ్జెట్ వచ్చిన ఎవరెవరికి ఎంతెంత కేటాయించారు ఎంత కూడా లేదు. అసలు గోల చేసి వెళ్ళారంటే ఆయనకి ఏమి లేదు. ఆయన పట్టిందంతా ఏంటంటే ఇవాళ రోజు నేను పట్టిందే బంగారం కావాలన్నట్టుగా అసెంబ్లీలో నేనే సీఎం ఉంటే నేనే సీఎంగా కూర్చోవాలి, లేదంటే మాత్రం ఇక నేను ఉండను అన్నట్టుగా వెళ్ళాడు. ఏమన్నా ప్రశ్నించే దాఖలాల్లో ప్రశ్న ఉంటే ప్రశ్నించవచ్చు. ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరు వచ్చినా అసెంబ్లీకి వచ్చేది, ఏ నియోజకవర్గం ఎమ్మెల్యే వచ్చినా మంత్రి వచ్చినా వాళ్ళ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, ఏమన్నా ఇప్పుడు మొన్న జరుగుతుంది కూటమి ప్రభుత్వం ఏం చేసింది, నారా లోకేష్ గారు కానీ ఎక్కడైనా ప్రజా దర్బారు పెడుతున్నారు. ప్రజా దర్బారు పెట్టి ఈ నియోజకవర్గంలో ఎవరెవరికి ఏమేమి కావాల్సి వస్తున్నాయి ఏందని చెప్పేసి మొత్తం ఒక లిస్ట్ తయారు చేసుకొని అసెంబ్లీకి వెళ్ళినప్పుడు స్పీకర్ ముందు మా నియోజకవర్గంలో మాకు ఇట్లా కావాలని చెప్పి స్పీకర్ ముందు వెల్లడిస్తున్నారు. దాన్ని తీసుకొచ్చి ఏ విధంగా మనం ప్రతిపాదించాలని చెప్పేసి
ఒక మెమో తీసుకొని అవుతున్నారు. వీళ్ళు చేయాల్సింది ఏంటి? అసెంబ్లీకి వచ్చి ఇవన్నీ అడగాలి. ఏమంటే వాళ్ళ నియోజకవర్గం ఇది చేయాలి. ఇప్పుడు పాదయాత్ర చేస్తాను అంటున్నారు, ఎంతవరకు చేస్తారు? వీళ్ళు చేసి ఎంతవరకు అడుగుతారు? వీళ్ళు చేయడానికి కూడా దాఖలాలు లేవు అసలు. ఏమంటే వాళ్ళ ఇంట్లో కూర్చొని కెమెరా ముందు 4 మైకులు పెట్టేసుకొని ఒక స్క్రిప్ట్ రాసుకొని అది చదివేసేస్తే అయిపోయిద్ది అనుకున్నారు వాళ్ళు. అదే దాని వరకు చదువుతున్నారు. అక్కడ ఏ రోజైనా కానీ వాళ్ళు పలానా స్పీకరు పలానా మీడియా అతను వచ్చి పలానా అతన్ని ఏమైనా క్వశ్చనించడం ఏమైనా జరిగిందా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఎవరైనా ఎంతవరకు అయితే మేమైతే చూడలేదు. ఏమైనా జరిగిందా? జరగలేదు. ఆయన చెప్పింది అక్కడ వినాలి, వెళ్ళాలి, అంతే. ఏది వాళ్ళ మైకులు పెట్టుకొని వాళ్ళకి వీడియోలు పంపించుకున్నారు తప్పితే అసెంబ్లీకి వచ్చి అదే విషయాలు అసెంబ్లీకి వచ్చి ఎందుకు అడగట్లేదు? అంటే ఆయన చేసిన తప్పులు ఉన్నాయి. అక్కడ వాళ్ళకి జరిగింది ఏంటంటే అక్కడ జరగపోయినాయి, జరిగిందని చెప్పి సృష్టిస్తున్నారు. ఏమంటే గతంలో ఒకసారి వచ్చారన్నారు, వచ్చి నాన్న బీభత్సం చేసి వెళ్ళాడు సమస్యలు పట్టకుండా. ఇప్పుడు వచ్చారు, దేనికి వచ్చారు? అతని మీద వేటు పడిద్దని చెప్పేసి వచ్చాడు. ఇవాళ కూడా వచ్చి కనిపించి ఏదో సంతకం పెట్టాము, ఆ గవర్నర్ మేము గట్టిగా అడిగాము అనేది జనాలు చూపిస్తున్నాయి. జనాలందరూ ప్రతి ఒక్క విషయాన్ని కూడా గమనిస్తున్నారు. నువ్వు వచ్చి ఏం చేసావు, గవర్నర్ గారిని అక్కడ ఎదురించి ఏం మాట్లాడు, భయగడ ఎందుకు చేసావు చూస్తున్నారు. అదేవిధంగా ఇంకొక విషయం అండి, వీళ్ళందరూ కూడా ఏంది వాళ్ళు మళ్ళీ వస్తారన్నారు చూసారా? ఈయనకు వస్తానికి అవకాశం ఇవ్వరు ప్రజలు కూడా. ఎందుకంటే నెంబర్ 1గా కూటమి ప్రభుత్వం చేస్తుంది కాబట్టి. అతనికి మర్యాద, సభ, సంస్కారం, రాజ్యాంగం ఇవన్నీ తెలియదండి. అతనికి తెలిసిందల్లా రౌడీయిజం, బూతులు తిట్టించటం. అతని పాలన అంతా కూడా 5 సంవత్సరాలు జరిగింది కూడా అదే, ఇప్పుడు నడుస్తుంది అదే. గవర్నర్ ప్రసంగాన్ని ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా, ప్రతిపక్ష హోదా అనేది ఆయనకు లేదు కాబట్టి ఆయన ఒక సాధారణ ఎమ్మెల్యే. ఏ ఎమ్మెల్యే అయినా సరే స్వాగతించాలి, దానికి నిలబడి అభినందనలు తెలియజేయాలి గవర్నర్ గారికి. ఆ పార్టీ సభా విలువలు జగన్మోహన్ రెడ్డికి తెలుసని నేనైతే అనుకోవడం లేదు. అతనికి తెలియదు కూడా. ఇక ఎందుకు ఇరండి, నువ్వు ఉంటే కదా సభలో నువ్వు ఉండి కూర్చుంటే, నీ స్థానంలో నువ్వు కూర్చొని ఉంటే నీ సమయం వచ్చినప్పుడు నీకు మైక్ వస్తుంది. ఇవ్వలేదని మీరు ఎట్లా అంటారు? నువ్వు సభకు వచ్చావు, గవర్నర్ ప్రసంగం పూర్తయ్యేదాకా కూడా ఉండకుండా వాకౌట్ చేసి వెళ్ళిపోతే నీకు మైక్ ఎలా వస్తుంది? నువ్వు నిజంగా చిత్తశుద్ధి, ప్రజల సమస్యల మీద నీకు చిత్తశుద్ధి ఉంటే, ప్రజలకు ఏదో మంచి చేయాలనే అభిప్రాయం నీకు ఉంటే, సభ జరిగే వరకు కూడా నువ్వు అసెంబ్లీలో కూర్చోవాలి. అసెంబ్లీలో కూర్చొని ప్రజల సమస్యలు నీకు నిజంగా అవగాహన ఉంటే, నీకు అవగాహన అనేది లేదనుకో, ఉంటే మాత్రం ఖచ్చితంగా నిలబడి కూర్చొని నీకు ఎన్ని నిమిషాలు అయితే సమయం కేటాయించారో ఆ కొద్ది సమయంలో అయినా ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళే బాధ్యత నీకుంది. ఆ కాటి సమయం కూడా నువ్వు ఓర్పుగా ఉండలేక ఎక్కడైతే నిన్ను ఈ ప్రభుత్వం ప్రశ్నిస్తుందేమో భయంతో తోక ముడిచి వెనక్కి తిరిగి పారిపోయావే తప్ప నీకు ఏ విధమైనటువంటి ప్రజా సమస్యల మీద అవగాహన లేదు. నీకు ప్రతిపక్ష హోదా అనేది నీకు రాదు, జరిగే పరిస్థితి కాదు. చాలా తప్పండి. ఎందుకంటే మరి ప్రజలు వాళ్ళని ఎన్నుకున్నారు, ప్రతిపక్షంగా ఉన్నాయి, లేకపోతే వాళ్ళ ఎమ్మెల్యేగా ఆయన ఎన్నుకున్నారు కాబట్టి ప్రజల సమస్యలు ఉంటే ప్రజల సమస్యల మీద వాళ్ళు పోరాడిన బాధ్యత ఒక ఎమ్మెల్యేల మీద ఉంటుంది, ఏ కాన్స్టిట్యూన్సీ అయినా సరే. మరి అలాంటి వారు అసెంబ్లీకి రాకుండా అసెంబ్లీ ఏదైతే ఉందో వాళ్ళ సభ్యత్వం రద్దు చేస్తామని చెప్పేసి స్పీకర్ గారు ఎప్పుడైతే చెప్పారో కంపల్సరిగా 11వ తారీఖు 11 గంటలకి 11 నిమిషాలు ఉండేసి బయలుదేరారు. అంటే వాళ్ళకి ఎప్పుడైనా ఇది మాట్లాడినా సరే ప్రతిపక్ష హోదా ఇదే మాట్లాడతాడు. అంటే ఇంతకుముందు మరి గత ప్రభుత్వానికి ప్రతిపక్షానికి 23 సీట్లు ఉంటే ఆయన అధికారం ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో కూర్చొని చంద్రబాబు నాయుడు గారు మీ దగ్గర 23 మంది ఉన్నారు, 5-6 ఇలా లాగేసుకుంటే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉందని చెప్పేసి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి మరి ఈరోజు 11 మందిని పెట్టుకొని ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు. అసలు ఎంతవరకు కరెక్ట్ అంటే అది వాళ్ళకే వదిలేస్తున్నాం. ఇది తప్పండి. ఏదైనా సభ విధానం గౌరవించాలి. మరి ఆ రోజు మరి వాళ్ళు 151 మంది ఉన్నా సరే చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే నుంచొని సమాధానం చెప్పడం కానీ సభను గౌరవించాడు. ఆ రోజు సభను గౌరవించాడు, ఒక్కడే సమాధానం చెప్పారు. మళ్ళీ అందరం తీసుకెళ్ళి వాళ్ళ బౌలర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ మిగతా వాళ్ళని బైకాట్ చేపించి బయటకు పంపించేశారు. ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే ఉన్నా సరే సింహంలాగా మాట్లాడిన దాఖలాలు ఉన్నాయి. మరి వీళ్ళు 11 మంది ఉండి కూడా మరి గవర్నర్ ప్రసంగాన్ని గౌరవించకుండా, గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగిలి కూడా అది వినకుండా ఏ రకంగా వీళ్ళు అసలు
గవర్నర్ గారితో వీళ్ళు వెళ్ళి మాట్లాడతారు. వీళ్ళు అంటే ఎవరికి మైక్ ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో స్పీకర్ గారు చూసుకుంటారు, ఎవరికి ఎంత టైం ఇవ్వాలో స్పీకర్ గారు చూసుకుంటారు. దాంట్లో మట్టుకి డోకా ఉండదు. అది బయట కార్యకర్తలు వీళ్ళకి అర్థం కాదు కదా, ఏదో మా నాయకుడు మైక్ ఇవ్వలేదు, ఆ నాయకుడు ఎక్కువ మాట్లాడారు అని ఇదే కార్యకర్తలకు ఎవరికైనా అది అభిప్రాయం ఉంటుంది. అది తప్పు. అది ఎందుకంటే ఒక అసెంబ్లీకి వెళ్ళినాక, ఇప్పుడు ఒక స్కూల్కి వెళ్తే ఒక మాస్టర్ పర్మిషన్ ఎట్లా ఉంటుందో అట్లాగే ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళినాక స్పీకర్ పర్మిషన్ అట్లా ఉంటుంది. స్పీకర్ ఏ టైం ఇస్తాడో ఆ టైంలో ఇస్తారు, ఎన్ని నిమిషాలు ఇస్తే అన్ని నిమిషాలు ఇస్తారు.